ఏపీలో ఆలయాల నిర్వహణ, భక్తుల రక్షణపై మరోసారి రాజకీయ రణరంగం మొదలైంది. శ్రీశైలం క్షేత్రంలో స్పర్శ దర్శనం కోసం నిరీక్షిస్తున్న శివస్వాములపై పోలీసుల లాఠీ చార్జ్ ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికలో హలో ఇండియా అంటూ అత్యంత ఘాటుగా స్పందించారు. జగన్ తన పోస్టులో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పవిత్రమైన మాల ధరించి పాదయాత్రగా వచ్చిన శివస్వాములపై లాఠీచార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో భక్తులు ఆలయాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని, వ్యవస్థలపై భక్తుల విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2025లో తిరుపతి క్యూ లైన్లలో 6, విశాఖలో గోడకూలి 7 మృతి చెందిన ఘటనలను గుర్తు చేస్తూ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని విమర్శించారు. మహాశివరాత్రి వేళ భక్తులకు కల్పించే సమయాన్ని 7 రోజులకు కుదించడం వల్లే ఈ తోపులాటలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని జగన్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డు వంశంలో రాజకీయం చేస్తున్నారని మండిపడిన జగన్ ప్రస్తుత ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టను భంగం కలిగిస్తోందని ఆరోపించారు.